హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల మధ్య ఉంటున్న ఒక 2 గిరిజన కుటుంబాలు చూపించబోతున్నాను. 2 ట్రైబల్ ఫ్యామిలీస్ని చూడండి. ట్రైబల్ ఫ్యామిలీస్ ఆ ట్రైబల్ హౌసెస్కి చేరుకునే దారి ఎలా ఉందో. సో రోడ్డు అయితే పర్వాలేదు. రోడ్డు అంటే వాళ్ళు చేసుకున్నట్టున్నారు గ్రామస్తులు. చూడండి, ఆటోలు అవి కూడా వెళ్ళి వస్తున్నట్టున్నాయి. ఈ టైర్ గుర్తులో ఉన్నాయి. బైక్స్ కూడా వెళ్ళి వచ్చేటట్టు ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, దూరంగా ఇల్లులు కనబడుతున్నాయి. మీకు కనబడుతున్నాయి లేదు వీడియోలో తెలియట్లేదు. చాలా దూరంగా ఉన్నాయన్నమాట. దగ్గరికి వచ్చాం మనం. చూడండి వీళ్ళు ఎలాంటి ప్లేస్లో ఉంటున్నారో. చూడండి మొత్తం కొండలు అన్నమాట. చూడండి చుట్టూరు కొండలు. ఈ కొండల మధ్యలో ఉంటున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వీళ్ళు విలేజ్ లైఫ్ స్టైలు, అలాగే ట్రైబల్ లైఫ్ స్టైలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ ఇవ్వండి, మనమైతే దగ్గరికి వచ్చాం అన్నమాట. ఈ ట్రైబల్ హౌస్ దగ్గరికి. ఇవ్వండి, ఇక్కడ ట్రాక్టర్ అయితే ఉంది. వీళ్ళు ట్రాక్టర్ యూజ్ చేస్తున్నారు లేదు వ్యవసాయానికి. చూడండి 2 గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఇక్కడ? వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక ఇల్లు అనమాట. చూడండి ఎదురుగా మొత్తం కొండలు చూడొచ్చు. ఫ్రెండ్స్ వాళ్ళు యాక్చువల్గా కొంచెం భయపడుతున్నారు. ముందు వాళ్ళతో మాట్లాడాను, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో మనం ఫోర్స్ చేయకూడదు కదా. ఫైనల్గా అయితే పెద్దవాడు మాట్లాడుతున్నారు, ఆవిడతో మాట్లాడతాను. అమ్మ, అయితే ఇక్కడ ఎన్ని కుటుంబం? మీరు ఒక్క కుటుంబం ఉంటున్నారా? ఉంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ మీరు? 10 పంటలు లాభ అవుతుంది. ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మాలేం బతుకు అంత మాలేం బతుకు అయితే లేదు. అమ్మా, అదే ఇప్పుడు నీళ్ళు అయితే ఇవేనా? ఇక బురద నీళ్ళు ఇవి మామూలుగా ఇప్పుడు ఈ టైంలో బాగానే ఉంటాయి కదా. వర్షాకాలం బురద అయిపోతుంది. అప్పుడు మరి ఎలా తాగుతారు? అబ్బా, కుళాయిలు ఏం లేవు. ఓ, కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. కొంతవరకు పర్లేదు కరెంట్. అయితే అమ్మ, మీరు ఇక్కడ ఏమైనా పంటలు పండిస్తున్నారా? పండిస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ పండించిన ఏం చేస్తారమ్మా మీరు? మీకే అమ్మడానికి ఏం లేదు? మిగలదు, అమ్మడానికే మిగలదు. ఓహో, ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఈ పంటలు పండిస్తున్నారు కదా, ఏమైనా మందులు వేస్తారా? పిండి ఏమైనా నీరు? అమ్మ, మీరు కొండదొరల నూకదొరల ఏమొస్తారు మీరు? కొండదొరలు వస్తారు. ఓకే అమ్మ, మీకేంటి ఇది పచ్చబొట్టు వేసారు ఇక్కడ? ఎప్పుడు వేసారు అది? చిన్నప్పుడు వేసారా? ఇప్పుడు వేస్తున్నారా? ఇప్పుడు వేయట్లేదు ఎవరికి? ఇప్పుడు మీ అంటే మీ కూతుర్లు మనవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వేస్తున్నారు ఏమైనా? ఇప్పుడు వేయట్లేదా? అమ్మ, ఇప్పుడు మీరు పండుగలు ఏం చేసుకుంటారు? పండుగలు మామూలుగా పండుగ మరి కొర్ర కొత్త ఏంటి అన్ని పండుగలు చేస్తాం మేము. కొర్ర కొత్త, కొండ కొత్త, ఇటుకల పండుగ చేస్తారా? చేస్తాము. ఓకే. ఇప్పుడు ఇక్కడ జంతువులు వస్తాయా? జంతువులు వస్తాయి, మరి పెద్ద పెద్ద జంతువులు అలాగా వెళ్తాయి. ఏ జంతువులు వస్తాయమ్మా? మరి గుర్రాపోతులు అన్ని ఏంటి అన్ని వస్తాయి. గుర్రపోతులు వస్తాయి. అలాగే భయపడి అటు వెళ్ళాము కొండలు కాసి. అంటే అదేం చేస్తుందా మనకి? పొడుస్తుందా? తినేస్తుందా మనుషుల్ని? సో ఇవేంటి కలప తెచ్చుకున్నారా ఏంటి మన వంటకి? ఇదేంటో మీది? ఇదేంటి వల్ల? ఈ బుట్ట ఏంటి? చేపలు పట్టుకునేదా? చేపల బుట్ట. ఈ చేపలు పడతారా ఇక్కడ మీరు? ఇప్పుడు దొరికాయి చేపలు? పెద్దగా ఉందా?
చేపలు దొరుకుతాయి ఇవి. దొరుకుతాయి, చిన్నదంతే దొరుకుతాయి. అమ్మ నెక్స్ట్ ఇక్కడ చింతకాయలు ఏమి దొరుకుతాయి? చింతకాయలు కనబడుతున్నాయి ఇక్కడ. చింతకాయలు ఇంకాను ఇంకా ఇంకా అంటే దొరుకుతాయి ఇక్కడ. అప్పటికే దొరుకుతాయి మరి. ఇవ్వండి ఈ కర్రలు అవి పెట్టుకున్నారు అనమాట, కత్తులు అవి చిన్న నిచ్చినది. అమ్మ ఇప్పుడు ఇల్లు ఇది మీరే కట్టుకున్నారా? మేమే కట్టుకుంటాం. బా ఎంత దూరం ఎలా మోసుకొచ్చారమ్మా? ఇప్పుడు అదేంటమ్మా, అది ఎవరు ఉంటున్నారు అక్కడ ఇల్లు? అదే మా తమ్ముడు ఉంటున్నారు అక్కడ. ఉంటున్నా. ఎవరున్నారా జనాలు అక్కడ? లేడు. ఫ్రెండ్స్ చూడండి, ఇల్లు ఇలాగా హైట్ కట్టుకున్నారు అనమాట. ఇవ్వండి ఇక్కడ. అమ్మ నువ్వు చదువుతున్నావా పాప? మాకు అన్నిదానికి ఇబ్బంది. ఇప్పుడు ఈ పాప ఏమవుతుంది, మనవరాలా మీకు? చదవట్లేదమ్మా? ఏమ్మా చదువు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? మరి చదువుకోలేదు చిన్నప్పుడు నుంచి అసలు? ఏ చదువు ఒకటో తరగతి కూడా చదువుకోలేదా? మరి నీకు చదువుకోవాలి అనిపించలేదా ఎప్పుడు? అనిపిస్తుంది, కాకపోతే జాయిన్ చేయాలి కదా. అదే. మీరు ఎంతమంది అమ్మా పిల్లలు? ముగ్గురు పిల్లలా? నువ్వు పెద్దదానివా? నీకు తర్వాత ఎవరు ఉన్నారా? నీ నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా? ఇద్దరు చెల్లెళ్ళా? ఒక తల్లి తమ్ముడు. వాళ్ళు మరి చదువుతున్నారా? వాళ్ళు చదువుకుంటున్నారా? అరే మరి నువ్వు కూడా చదువుకుంటే బాగుండేది కదా. ఇంటి దగ్గర ఎవరు లేరు. అది నువ్వు పొలం పనులు కట్టుకెళ్తుంటావా? తుప్పలు కొట్టుకోవాలి. ఈ పాప మీ చెల్లా? మనవరాలే. నీ చెల్లా? మరదలు అవుతుందా? తను చదువుతుందా? చదువుకుంటుందా? అదే నువ్వు భోజనం చేస్తున్నావు ఇప్పుడు. ఏం చేస్తున్నావు భోజనం? అంబలా? అమ్మ మరి అంటే మీరు మామూలుగా ఈ టైంలో అంబలే తాగుతారా? మరి భోజనం అది? అన్నం అంబలే. అంబలే అది బలం. అది బలం ఉంటుంది. ఏమ్మా ఇది నువ్వు భోజనం కూడా చేస్తావు నెక్స్ట్? ఏమైనా ఉండేరా కూర? అది సాంబారా? పాప నువ్వు భోజనం చేసావా? అయిపోయిందా? ఇంత లేట్ లేదనమాట. ఇవ్వండి పిల్లులు అవి కూడా ఉంటున్నాయి అనమాట. ఇక్కడ చూడవచ్చు ఇల్లు జంతువులు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, కలిసిమెలిసి ఉన్నాయి అన్నమాట అన్నీ చూడవచ్చు. కరెంట్ ఉందమ్మా పాప లోపట? కరెంట్ ఉందా? ఇదేంటమ్మా బట్టలు ఆరబెట్టుకున్నారా పైన? చూడచ్చు ఇవ్వండి అన్ని బట్టలు వీళ్ళు ఆరబెట్టుకున్నారు. అమ్మ ఇవి ఏంటి అరటి ఇవి? అదే అదే గెల్లలు వేసినట్టు ఉన్నాయి కదా. ఇదేంటమ్మా ఇది? ఇది 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 ముళ్ళు తీసేది. ఇదిదా? ముళ్ళు కాళ్ళకి పొడిచేస్తే ముళ్ళు తీయడం. ఇది తీసుకోవచ్చా ముళ్ళు? దీంట్లో తీసి ఇది రాపోతే ఇది ఇలాగ చేసి తీయడం. చూపించండి అమ్మ ఒకసారి. ఇదిగో ఇలాగ చేసి ఇలా చేసి ఇలా తీయడం ముళ్ళు. అంటే కొండ మీద వెళ్తుంటారు కాబట్టి చెప్పులు వేసుకోరమ్మా. మరి చెప్పులు వేస్తేనా గుచ్చేస్తాయి. ఎంతమ్మా అది? 20 రూపాయలా? ఇప్పుడు దొరుకుతున్నాయి అవి? మీకు కొని అన్నాలు అవుతుంది అది? 3 పంటలు. 3 పంటలు అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అవుతుంది. ఉండండి అమ్మ ఒక్క నిమిషం. ఈ బాబు ఎవరు? మీ మనవాడేనా? మనవాడే. ఓకే. అయితే ఇప్పుడు వరి అంతా పండించి ఉందా? స్టాక్ లోపల ధాన్యం ఉందా? సో ఇటువైపు మీరు ఇప్పుడు అంటే గడ్డి నుంచి వచ్చారు కదా, ఏం తీసుకొచ్చారు? బట్టలు గుంజడం. బట్టలు ఇక్కడ ఉతుకుతారా? ఓకే. గడ్డలప్పుడు అటు డాంటడం సలం. ఏంటమ్మా గడ్డలప్పుడు డాంటడం సలం. దాంట్లో కష్టమా? కష్టం. అత్తలొడ్డు కాసి ఇత్తలొడ్డు కాసి వెళ్తుంది. అంటే వర్షాకాలం? వర్షాకాలం. ఓకే. వర్షాకాలం దాటడం కష్టమే. కష్టమే. ఓకే. ఇదేంటి జీలుగు చెట్టు? ఆ జీలుగు చెట్టు కాస్త వస్తుందమ్మా కళ్ళు? జీలుగు కళ్ళు ఎప్పుడు వస్తుందమ్మా? జీలుగు కళ్ళు మీరు తీయట్లేదా కళ్ళు? మరి చెట్టు ఉంది తీయకపోవడం ఏంటి? అంటే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కాస్తుంది? ఇంకా టైం పడుతుంది అయితే. ఓకే ఓకే. అయితే ఎలాగుందమ్మా ఇక్కడ మీకు కష్టాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ప్రాబ్లమ్స్ అవి? మరి కష్టాలు జబ్బుల మీద ఉంటుంది మరి. అమ్మ మరి ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఎలాగ మరి పరిస్థితి? జ్వరం వచ్చినా ఏం వచ్చినా? అలాగే మరి డాక్టర్కి ఫోన్ చేసి
రప్పించడం ఇక్కడికి. అబ్బా. కాకపోతే ఇప్పుడు దారి అవుతుంది కాబట్టి పర్వాలేదు, రోడ్డు అవుతుంది కాబట్టి అప్పటికి కూడా నడిచి వస్తారు. అదే ముందు కొండంతా నడుచుకుని రావాలి. ఈ మధ్యలో కొంచెం దారి అయింది. అదే మిగతా అంతా కొండ మేము వచ్చాం కదా, నడుచుకునే వచ్చాం మేము. అంటే మీరు కిరాణా తెచ్చుకోవాలన్నా దూరమే, చాలా దూరం. వారం 10 రోజులకు ఒకసారి తెచ్చుకుంటారేమో. ఫ్రెండ్స్ ఒకసారి లోపల చూద్దాం వెళ్ళి. ఇంట్లో మొత్తం అంతా వచ్చి చేసుకున్నారనమాట. ఏమండి ఈ ఇంట్లో చాలామంది ఉన్నారు. సెల్ ఫోనే మొత్తం అంతా సెల్ ఫోనే నడుస్తుంది. ఇవ్వండి ఇది అటక అనమాట. సైడ్ ఇయ్యం ఒకసారి. ఇవ్వండి ఇక్కడ అరకలో పెట్టుకున్నారు మొత్తం సామాన్లన్నీ. ఇవ్వండి ఇక్కడ మళ్ళీ వంట ఇక్కడ చేస్తారా? ఓకే ఓకే. ఇవ్వండి భోజనాలన్నీ ఇక్కడ పెట్టుకున్నారు మొత్తం అన్నం చూడొచ్చు. కాకపోతే చీకటిగా ఉంది లోపలంతా. చూడండి ఇదంతా ఈ మీదన ఏంటి ధాన్యం అబ్బాయి? ఇది ధాన్యమేనా? పండించిన ధాన్యం. ఓకే ఓకే ఓకే. మొత్తం తరకంతా ఇప్పుడు వర్షానికి ఏం పర్లేదా? ఇది లోపల కారుతుంది ఏమైనా? కారుతుందా? కొంచెం కారుతుంది. కానీ ఇంత దూరం మోసుకొచ్చి కట్టడమే చాలా గ్రేట్. ఎలా తీసుకొచ్చారో, ఎలా మోసుకొచ్చారు ఈ పెంకులన్నీ. చాలా కష్టం అసలు. కాకపోతే కరెంట్ ఉండవు కొంచెం పర్వాలేదు కదా. వర్షాకాలం కరెంట్ ఉండదా? ఓహోహో. అప్పుడేంటి ఇబ్బందే కొంచెం. సో ఇక్కడ మీ ధాన్యం అంతా ఇసురుకుంటారు. అదేది మన చోళ్ళు అవి. ఓకే 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 భయ్య అయితే థ్యాంక్ యూ. పిల్లలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఫైటింగ్ చేస్తున్నాడా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు పాపా? ఎక్కడికి వెళ్తున్నారమ్మా? సిగ్నల్ పాయింటా? అక్కడ వస్తుందా సిగ్నల్? ఓకే. ఈ బాబు ఏమవుతాడు నీకు? మరిదా? ఫైటింగ్ చేస్తున్నాడు, ఆడుతుంది. ఇంత చిన్నోడు ఉన్నాడు ఫైటింగ్ చేస్తున్నాడు, బాగానే ఫైటింగ్ చేస్తున్నాడు. ఫైటింగ్ చేస్తున్నాడు, ఎంత చూడున్నాడు వాడు. యాక్చువల్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చూపిద్దాం అనుకున్నాను, కానీ చాలా భయపడ్డారు వీళ్ళు అసలు. అందుకే మరి ఎవరిని చూపించడానికి అవ్వలేదన్నమాట. ఇప్పుడు వచ్చారు, ఏదో ఫోన్ మాట్లాడగానే బయటకు వచ్చారు, లేదంటే మొత్తం అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంట్లోకి. సో నీతో ఫైటింగ్ చేస్తున్నాడా? ఏంటది? ఏంటిది? చూపించు ఒకసారి. నువ్వు చేసిందా ఇది? ఎవరు? అతనా? ఏది చూపించు ఒకసారి. భలే ఉంది. డబుల్ ఉంటుంది కదా ఇది? సింగిలే? యాక్చువల్గా వై షేప్లో ఉంటుంది కదా. ఓకే. చెప్పులు తలుగుదా? ఓకే చూపించు గోళీలు అవి చూపించు. అది ఏంటి రాయలేనా? ఏవి రాళ్ళా? ఓహో. సో ఏం కొడతావు వీటితో? పెట్టలే పడతాయి, అవుతాయా? దొరుకుతాయి పెట్టలు? సో ఈ సింగిల్ నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. మామూలుగా మనకి సంతల్లోనే మామూలు డబుల్ వై షేపులు ఉంది కదా, అవి అమ్ముతుంటారు అనమాట. ఇది ఎప్పుడు అదే మనోడు చేశాడు అనమాట. టాలెంట్ అంతా మనోడిది. బాగానే చేశాడు అసలు. ఐడియా మెచ్చుకోవాలి. ఆ చెప్పులది వాడి రబ్బర్ది అదనమాట. ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నేను ఒక బాణం చూసాను అనమాట. అడుగుదాం ఒకసారి. భయ్యా వాడతారు ఇది? ఉన్నాయా బాణాలు? మరి అది ఎవరు చేశారు? అది నువ్వు చేసావా?
ఆహా, ఈ ఆర్ట్ కూడా ఉందా నీది? కానీ ఇది అంత స్ట్రాంగ్గా లేనట్టు ఉంది ఇది. మామూలుగా చేసావు, ఎక్కువ దూరం వెళ్ళదు కదా. అదే 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 లైట్గా ఉంది. మరి స్ట్రాంగ్గా చేయొచ్చు కదా గట్టిగా. ఏంటి కొద్దిగా పక్కిబద్ద ఎదురు ఎదురు అది మంచిది ఉండాలా? గట్టిగా ఉండాలి అంటే దొరుకుతాయి కదా మనకి వెదురు ఇక్కడ. కొండెక్కాలా? ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరకదా? ఓకే. సో కానీ బాణం అయితే ఇంకా బాగుంటుంది కదా, లాంగ్ వెళ్తుంది అంటే దీనికన్నా ఎక్కువ దూరం వెళ్తుందేమో కదా. చేపలకా? చేపలు వాడతా, చేపల వేటకి. కొట్టొచ్చే చేపలు పడతాయా, దొరుకుతాయా? కాదు కొడితే దొరుకుతాయి దీంతో, బాణాలతోనే. మరి వల వల వేయచ్చు కదా. దొరకవా? చిలకే దొరికిపోతాయి. ఓహో, సో ఈ బాణం సరిపోతుందా దీనికి? సరిపోతుందా? చిన్న చేపలు సరిపోతుంది. ఓ గ్రేట్. సో చేపలు వాడతాం అనమాట. పిట్టలు కదా అది, చేపలు కదా ఇది. బాగుంది. చేపలు ఎప్పుడు సాయంత్రం పూట? ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి చేపలు? వర్షాకాలం దొరుకుతాయి అనుకుంటా కదా. చాలా పెద్ద గడ్డ, ఎక్కువ వస్తుంది. ఇంకా ఇటు నుంచి అటు దాటడానికి కూడా కష్టం అవుతుందేమో కదా. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. అదేంటి ఇప్పుడు రెండు పట్టుకుని వెళ్ళిపోతారా ఆటకి? ఇప్పుడు వెళ్తారా? భోజనం అయిపోయిందా? మళ్ళీ ఎప్పుడు వస్తారు అయితే? ఏంటి ఈ పిట్టల కోసం వెళ్ళి సాయంత్రం వస్తారా మళ్ళీ? అబ్బా, ఇది ఓకే, చాలా బాగుంది. క్యాటల్ బార్ లాగా. మొత్తం ఇంకా ఏదైనా పడిపోవాల్సిందే అనమాట. ఓకే, అదనమాట. ఇప్పుడు వెళ్తున్నారు. ఓకే అమ్మ, అయితే బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంట్లో కూడా ఉంటున్నారంట, కాదు ఇంట్లో వాళ్ళు లేరు. యాక్చువల్ 2 ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి ఇక్కడ, వీళ్ళు లేరు అనమాట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. ఫ్రెండ్స్ చూడండి, వెనకతలంతా కొండలు, వీళ్ళు ఒక ఇల్లు అనమాట. ఎంత బాగుందో లొకేషన్ అయితే, సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్.